దేశంలోని నగరాలతోనే కాదు ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్క్ లో మలబార్ జెమ్స్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు. మహేశ్వరంలో మలబార్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నిజాం నవాబులు హైదరాబాద్, సికింద్రాబాద్లను అభివృద్ధి చేస్తే చంద్రబాబు, రాజశేఖర రెడ్డిలు సైబరాబాద్ నిర్మించారని అన్నారు. తామిప్పుడు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతాన్ని 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకొస్తున్నాం. ఒకప్పుడు కులీ కుతుబ్ షాయిలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్, సికింద్రాబాద్ని నిర్మిస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు సైబరాబాద్ని 3వ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. 4th సిటీ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని సీఎం వివరించారు. ప్రభుత్వాలు మారినా మన పారిశ్రామిక పాలసీలను మార్చుకోలేదన్నారు. పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. లాంటి నగరాలను, దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ 9, 2025 లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చర్ల, బాగరకంచ ఈ ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. ఖర్గేను కలిసిన వారిలో మంత్రి పదవులు ఆశించినటువంటి సుదర్శన్ రెడ్డి, బాలునాయక్, ప్రేమ్సాగర్ రావు, మల్రెడ్డి ఉన్నారు. ఈ నలుగురికి అపాయింట్మెంట్ ఇచ్చిన ఖర్గే వారితో 1-to-1 మాట్లాడారు. ఒక్కో జిల్లాకు 3 పదవులిచ్చి రంగారెడ్డి జిల్లాకు మొండి చేయి చూపడం సరికాదని ఖర్గేతో చెప్పారు మల్రెడ్డి. ఈ తరహా వ్యవహారాలను సరైన సంకేతాలు ఇవ్వవని అన్నారు. మరొకవైపు మంత్రి పదవి కాకుండా మరే ప్రత్యామ్నాయం వద్దని ఖర్గేతో కుండబద్దలు కొట్టారు ప్రేమ్సాగర్ రావు. పార్టీ కోసం కష్టపడ్డాం కాబట్టే మంత్రి పదవి ఆశిస్తున్నామని, పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు ప్రేమ్సాగర్ రావు. రేపు జరగబోయే బహిరంగ సభలో పాల్గొనేందుకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్ స్వాగతం పలికారు. రేపు ఉదయం గాంధీ భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం, జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంపై చర్చించనున్నారు. ఆ తర్వాత అడ్వైజరీ కమిటీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతారు. 15,000 మంది గ్రామస్థాయి నాయకులతో బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సభ ద్వారా పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ రావాల్సిన నీటిని ఏపీ సీఎం అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే తానెప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంతో ఎవరికి ఎలాంటి నష్టం లేదని బాబు స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్లో ఉండే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మాకు కేటాయింపులు వస్తే
మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం, నిధులు తెచ్చుకుంటాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం, దాంతో మా పని సులువు అవుతుంది. కృష్ణా బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు, గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు. నికర జలాల కేటాయింపులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మొదటి పంటకే మాకు లేవు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. సీఎం రేవంత్ రెడ్డి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టులపై అసెంబ్లీ పెడితే నీళ్లేందో పాలేందో తేలుస్తామన్నారు. అసెంబ్లీలో చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమే అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హరీష్ రావుకు దమ్ముందా అంటూ ప్రతి సవాల్ విసిరారు. 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రతిపాదన అంటే ఇంత చిల్లర దివాలా కోరు దిక్కుమాలిన చిచ్చోర రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. పెట్టు అసెంబ్లీ పెట్టి నీ బట్టలు ఇప్పుతాం, మాట్లాడటం గట్టిగా, నీళ్ళేందో పాలేందో తేలుతాంప అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా. ఎవరు అబద్ధాలు మాట్లాడుతుండో, ఎవరు నిజాలు మాట్లాడతారో మాట్లాడదాంప అసెంబ్లీలో. మైక్ కట్ చేయగాడ మైక్ కట్ చేస్తాడు. మళ్ళీ ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచెర్ల గురించి. ఎస్, ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు, సిద్ధం కండి, అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. లెక్కలతో సహా, కాగితాల మీద ప్రూఫ్తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు. మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్ హరీష్ రావు కాదా మన వాటాని హక్కున పెట్టి కారరాసింది. 2099కి సంతకం పెట్టింది మీరు కాదా? హామీల అమలుపై ప్రశ్నిస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తాట తీస్తామంటున్నారని బొత్స ఫైర్ అయ్యారు. తాము నిలదీయకపోతే తల్లికి వందనం వేసేది కాదన్నారు ఆయన. ప్రభుత్వ అరెస్టులు, తాటాకు చప్పుళ్లకు భయపడేదేదని తెగేసి చెప్పారు. ఈ పక్కేనంటాడు, మీ నార్త్ ఇస్తాను, లేకపోతే మీ మక్కలు కొడతామంటాడు. ఏమనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో? ఏం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తారా, మక్కలు కొడతారా? అంత అమాయకంగా ఉన్నామా కాంగ్రెస్ వైఎస్ఆర్సీ కార్యకర్తలు అందరూ కూడా? ఏంటి అంటే మీరేదో కేసు పెడితే, ఏదో చెప్తే, ఏదో తడిసిపోయి తాటాకి తప్పులు వచ్చి కుందలు పెడితే బెదర్చేయడం కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ఏ కార్యకర్త కూడా దీన్ని బెదరదు, అదలు. సింగయ్య మరణం పైన వైసీపీ నేతలు డ్రామా చేయబోరని మంత్రి అనగాని ఫైర్ అయ్యారు. సింగయ్య భార్యకు ఇష్టం లేకున్నా ఆమె చేత అబద్దాలు చెప్పించారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ కుట్ర రాజకీయాలకు అడ్రస్ గా మారిందని ఆరోపించారు. జగన్ బ్యాచ్ సిగ్గు లేకుండా పేదవాడి ప్రాణానికి విలువ లేకుండా చేశారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు దుష్టశక్తులుగా మారిన వారిని ఖచ్చితంగా అడ్డుకుంటామని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పారు. మైండ్ గేమ్లో డైవర్షన్ పాలిటిక్స్ కోసం నిన్న కూడా మనం చూసాం. వాళ్ళు సింగయ్య మృతి మీద డ్రామా చేయబోయారు. అదే క్లియర్ కట్ తెలిసిపోతుంది. ఆవిడకి ఇష్టం లేకపోయినా కూడా పక్కన స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళు ఆ తాడేపల్లి ప్యాలెస్ని ఇలాంటి స్క్రిప్ట్లకు వాడి తప్పుదోవ పట్టించే విధంగా. కానీ ప్రజలందరికీ తెలుసు ఎలాగైతే అప్పటి స్పీకర్ చెప్పాడో వస్తున్నాయి ఎవరు జగన్ రథచక్రాల కింద ఎలా ఒక పేదవాడు నలిగిపోయాడు, ఒక దళితుడు ఎలా నలిగిపోయాడో మనం చూసాము. వాళ్ళకి సిగ్గు లేకుండా ఒక మనిషి ప్రాణం విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. దాని తర్వాత ప్రభుత్వం ఇప్పుడు కూడా పేదవాడికి అండగా ఉండాలని చెప్పి చేస్తుంది తప్ప ఇప్పుడు కూడా చేయదు. ఏదైతే ఒక దురాలోచనతో వాళ్ళకున్న సైకో ఉగ్రవాద తత్వం ఉందో మాజీ ముఖ్యమంత్రికి అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాలంటే ఎవరు కూడా ఒప్పుకోరు, పేద ప్రజలు అసలు ఒప్పుకోరు. వాళ్ళందరూ కూడా అంటే తిట్టుకుంటున్నారు. మా ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా చేయాలి, పెట్టుబడులు రావాలి, ఒక చక్కటి వాతావరణం చేసి రాబోయే తరాలకు మంచి చేసే దిశగా. పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను మంత్రి నిమ్మల రామానాయుడు ఆన్ చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల వద్ద గోదావరి వరద 15 మీటర్లు దాటేయడంతో మోటార్లను ఆన్ చేశారు ఆయన. గోదావరి నీటిని ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా గోదావరి నీటిని కృష్ణకు తరలించే ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. ఎత్తిపోతల్లో మొత్తం 24 మోటార్లుండగా
8, 13, 17, 26, 33, 35 నెంబర్ల మోటార్లను ఆన్ చేశారు. ప్రస్తుతం 6 మోటార్లు ఆన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొక 6 మోటార్లు ఆన్ చేసి 4,224 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు తరలించబోతున్నారు. ఏపీ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కేసు విచారణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. గత 2 రోజులుగా తనను ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చిన సమయంలో ఆయన అలా మాట్లాడారు. సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి అన్న మాటలివి. హైకోర్టులో జడ్జి సీట్లో కూర్చొని ఈ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి. గత వారం సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై స్టేకి అనుమతించిన వ్యవహారంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ట్రోలింగ్ ఆయన దృష్టికి వచ్చింది. ఈ రోజు తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన సందర్భంలో ట్రోలింగ్ అంశాన్ని ప్రస్తావించారు జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి. తనను గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోలర్స్ కు బాగా పనికి వస్తాయన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ సందర్భంగా మరోసారి ఆయన వ్యాఖ్యలు చేశారు. కాకాని బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాబట్టి వారికి కూడా నోటీసులు ఇవ్వాలని, అందుకోసం కేసు వాయిదా వేయాలని కోరారు. ఇదే సమయంలో కాకాని తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ ఈ బెంచ్ నుంచి కేసు వాయిదా పడాలని ఈ విధమైన వాదన నిరూపిస్తోందన్నారు. దీనికి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ పరిస్థితులు అలా ఉన్నాయి, సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వ్యాఖ్యానించారు. ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్లు జస్టిస్ మల్లికార్జునరావు బెంచ్ మీదికి రోస్టర్ ప్రకారం రావాల్సి ఉంది. అయితే ఆయన వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండడంతో ప్రస్తుతం బెయిల్ పిటిషన్లను జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి విచారిస్తున్నారు. వచ్చే వారం నుంచి మల్లికార్జునరావు మళ్లీ విధుల్లో చేరితే బెయిల్ పిటిషన్లు ఆయన బెంచ్ పై విచారణ జరగనున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్వీర్యం చేశారు పోలీసులు. 2 సూట్ కేస్ బాంబులు, మరొక బకెట్ బాంబును నిర్వీర్యం చేశారు. బాంబు స్క్వాడ్ ఆధ్వర్యంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ ప్రాంతంలో వీటిని నిర్వీర్యం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అరెస్టుతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఉగ్రవాదుల ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్న అబూబకర్ సిద్దికి, మహ్మద్ అలీ 25 ఏళ్ల క్రితమే రాయచోటుకొచ్చి మారుపేర్లతో చిరు వ్యాపారం చేస్తున్నట్టుగా గుర్తించారు. రాయచోటికి చెందిన మహిళను అబూబకర్ పెళ్లి చేసుకోగా సుడుంపల్లికి చెందిన మహిళను మహ్మద్ అలీ వివాహం చేసుకున్నాడు. మహ్మద్ అలీ కిరాణా షాప్ నడుపుతుండగా అబూబకర్ బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ గతంలోనే ఉగ్రదాడులకు పాల్పడినట్టు తేలడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే సూట్ కేస్ బాంబులను నిర్వీర్యం చేస్తుండగా నకిలీ పాస్పోర్ట్లు బయటపడ్డాయి. మలేషియాలో కాదర్ అనే పేరుతో ఫేక్ పాస్పోర్ట్లను తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. రాయచోట్లో అరెస్ట్ అయిన 2 కూడా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని అంటున్నారు డీఐజీ కోయ ప్రవీణ్. 1998, 99లో కోయంబత్తూర్ బాంబు పేలుళ్ల తర్వాత వారిద్దరూ తమ మకాన్ని రాయచోటికి మార్చినట్టుగా చెప్పారు. పేర్లు మార్చుకుని చిరు వ్యాపారం చేస్తున్నట్టుగా చెప్పారు. అబూబకర్ తన పేరును అనుముల్లా ఖాన్ గా మార్చుకున్నాడని తెలిపారు. ఇక అతడి ఇంట్లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు సీజ్ చేసినట్టుగా వివరించారు. ఏర్పడ్డ తర్వాత అన్నమయ్య పోలీసు ఈ గత 3 సంవత్సరాల్లో ఈ రోజు నిన్న ఈ 2-3 రోజులు అనేది చాలా క్లిష్టమైన దాని నుంచి ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాల క్రితం 1998, 99లో ఈ కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా, అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన ఆనమాలు కానీ ఎవరికీ లేకపోవటం. అయితే గత 3 రోజుల క్రితం ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. తమిళనాడు పోలీసులు వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఒక టీం వచ్చి మన సహకారం
పాసమైలారం పేలుడు కేసులో డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 మృతదేహాలకు డీఎన్ఏ మ్యాచ్ అయింది. ఆయా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. ఇంకా కొన్ని డీఎన్ఏ శాంపిల్ సేకరణ జరుగుతోంది. రేపట్లోగా మృతులందరి డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. న్యూస్ కోల్కతా లా కాలేజ్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిపై మరొక విద్యార్థిని ఆరోపణలు చేసింది. తనని కూడా లైంగికంగా వేధించాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాలేజ్ ప్రాంగణంలోనే తనపై కత్తితో దాడి చేశాడని వివరించింది. మనోజిత్ వేధింపులు తట్టుకోలేక కాలేజ్కి సైతం వెళ్లడం మానేసినట్టుగా తెలిపింది. కాలేజ్లో అతడి అరాచకాలు దారుణంగా ఉండేవని చెబుతోంది బాధితురాలు. జూన్ 25న కోల్కతా లా కాలేజ్లో విద్యార్థినిపై మనోజిత్ గ్యాంగ్ అత్యాచారం చేసింది. కాలేజీ ప్రాంగణంలోని సెక్యూరిటీ గార్డ్ గదిలోనే దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలు కాళ్లు పట్టుకున్నా వదిలిపెట్టలేదు. రాత్రి 11 గంటల తర్వాత వదిలేశారు. గ్యాంగ్ రేప్ ను వీడియో తీసి బయట చెబితే సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బెదిరించారు. ఎట్టకేలకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో మనోజిత్ సహా మరొక ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన పెను దుమారం రేపింది. దాంతో ప్రభుత్వం సిట్ను కూడా ఏర్పాటు చేసింది. దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణ ఖాతాను ఫ్రాడ్ అకౌంట్ గా ఎస్బీఐ వర్గీకరించాలని నిర్ణయించింది. ఆ కంపెనీ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రిపోర్ట్ చేయనుంది. కిందటి నెల 23న ఆ మేరకు తమకు ఎస్బీఐ సమాచారం వచ్చినట్టుగా ఆర్కామ్ ప్రకటించింది. ఆర్కామ్ కు రుణాలిచ్చిన ఇతర బ్యాంకులు ఈ దిశగానే అడుగులు వేస్తాయని అంచనా వేస్తున్నారు. ఎస్బీఐ సహా పలు బ్యాంకుల నుంచి ఆర్కామ్ దాని అనుబంధ కంపెనీలు 31,580 కోట్ల రుణాన్ని తీసుకున్నాయి. రుణాలు దారి మళ్లినట్టుగా ఆర్కామ్కు రాసిన లేఖలో ఎస్బీఐ తెలిపింది. గ్రూప్ నకు చెందిన పలు కంపెనీల మధ్య ఈ నిధుల ప్రవాహం సంక్లిష్ట రీతిలో జరిగిందని పేర్కొంది. తాము పంపిన షోకాస్ కు కంపెనీ నుంచి వచ్చిన స్పందనలను పరిశీలిస్తే రుణ నిబంధనలను ఆ కంపెనీ పాటించలేదని తేలిందని వివరించింది. దీంతో ఆర్కామ్ ఖాతాను బ్యాంకుకు చెందిన ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ ఫ్రాడ్ గా వర్గీకరించింది.